దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈరోజు ఆస్క్ మనీ పర్ షో నా వాయిస్ కొంచెం బొంగురుగా ఉండొచ్చు, కోల్డ్ చాలా ఎక్కువగా ఉన్నది. యూ హ్యావ్ టు బేర్ విత్ మీ ఫర్ దట్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ తేజ్ అడుగుతున్నారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలామంది వ్యూవర్స్ రెగ్యులర్గా అడుగుతుంటారు. ఆన్సర్ చేసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ కింద ఆన్సర్ చేస్తున్నాను. అన్న, ఐ హ్యావ్ గెయిన్ 2.1 lakh లాస్ట్ ఇయర్ ఆన్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్. I don't have any other income. Should I file income tax returns? We have ration card and my mother is getting state government senior citizen pension. Some of them told me if I file income tax returns, there is a chances of losing ration card and pension benefits. One of the auditor told me you don't need to file income tax returns up to 2.5 lakhs. What should I do now? Please clarify. Hi Tej and మిగిలిన వ్యూవర్స్ కూడా. గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో ఆ రేషన్ కార్డు ఒక ఎలిజిబిలిటీ కండిషన్స్ మీరు చదివినట్టయితే తెలంగాణలోని రూరల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అంటే ఒక పర్సన్ కాదు, ఎంటైర్ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ 1.5 lakh పర్ యానం కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు. అదే అర్బన్ ఏరియాలో ఉన్నట్టయితే ఎంటైర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 2 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నౌ ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి రూరల్ ఏరియాలోని ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఒక లిమిట్ 60,000 మాత్రమే. అదే అర్బన్ ఏరియా విషయంకి వచ్చేసరికి 75,000 మాత్రమే. సో ఈ లిమిట్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళే రేషన్ కార్డుకి ఎలిజిబుల్ అవుతారు. ఈవెన్ పెన్షన్ విషయంకి వచ్చేసరికి పెన్షన్ దగ్గర కూడా సిమిలర్ కండిషన్స్ ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే రూరల్ ఏరియాలోని ఎవరికైతే నెలకి 10,000 కన్నా తక్కువగా హౌస్ హోల్డ్ ఇన్కమ్ వస్తుందో వాళ్ళు, అండ్ అర్బన్ ఏరియాలో ఎవరికైతే హౌస్ హోల్డ్ ఇన్కమ్ నెలకి 12,000 కన్నా తక్కువగా వస్తుందో వాళ్ళు పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. నౌ ఈ కండిషన్స్ బట్టి క్లియర్లీ ఓకే, ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోని ఫైల్ చేశారు, ఎక్కువ ఇన్కమ్ ఏదైతే ఎలిజిబుల్ క్రైటీరియాస్ ఉన్నాయో దానికన్నా ఎక్కువ ఫైల్ చేశారనుకోండి, ఐ డోంట్ నో సిస్టమ్స్ అంత ఎఫిషియెంట్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ బట్ కండిషన్స్ ప్రకారంగా మనం చూసినట్టయితే మాత్రం యూ విల్ నాట్ గెట్ ఎలిజిబుల్ ఫర్ దీస్ బెనిఫిట్స్ అన్నమాట. సో ఫైల్ చేయాలా వద్దా అన్నది ఒకసారి ఎవరైనా కూడా మంచి ఆడిటర్ని అడగండి. పర్సనల్లీ నార్మల్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మనకి రేపు ఉదయం లోన్స్ రిలేటెడ్గా కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్గా కానీ మనకు ఒక ట్రాక్ రికార్డ్ అయితే బిల్డ్ అవుతుంది. కాకపోతే చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఇది, ఎందుకంటే చాలామందికి పెన్షన్ బెనిఫిట్స్ అండ్ రేషన్ కార్డ్ బెనిఫిట్స్ ఇవన్నీ పొందుతూ ఉంటారు కదా. సో యాక్చువల్లీ ఇన్కమ్ కండిషన్స్ అయితే ఇవి. మీకు ఇన్కమ్ వచ్చిందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరమే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్కమ్ వచ్చిందని చెప్పి సిస్టమ్స్ ఎఫిషియెంట్ అయితే అప్పుడే ట్రేస్ చేసేస్తే, బట్ యాజ్ ఆఫ్ నో అంత ఎఫిషియెంట్ లేనట్టునే, అందుకనే చాలామందికి యాక్చువల్లీ ఏవైతే ఈ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బెనిఫిట్స్ పోవట్లేదు. బట్ కండిషన్ ప్రకారం అయితే మాత్రం ఎస్, మీరు ఒకవేళ నిజంగానే ఫైల్ చేశారనుకోండి, ఎంతకన్నా ఏవైతే లిమిట్స్ కన్నా ఎక్కువ ఫైల్ చేశారనుకోండి, యూ షుడ్ నాట్ గెట్ ఎలిజిబుల్ అన్నమాట. సో మీకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మా నెక్స్ట్ క్వశ్చన్ కేపీ అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఇన్ లాజిస్టిక్స్ సెక్టర్ ఐ ఫౌండ్ ఏ కంపెనీ కాల్డ్ ఆఫ్కమ్ హోల్డింగ్స్. స్టాక్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ కంటిన్యూస్లీ. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అండర్స్టాండింగ్ దిస్ బిజినెస్ ఇన్ సింప్లర్ లాంగ్వేజ్? చాలా సింపుల్ బిజినెస్ అంటే అర్థం చేసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ అన్ని సైజులు కార్గో ఏవైతే ఉంటాయో వాళ్ళని 24 hours అయితే డెలివర్ చేస్తారు. వీళ్ళ దగ్గర 2 డ్రై లీజ్ అండ్ 3 వెట్ లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. నో ఫస్ట్ అసలు డ్రై లీజ్ అంటే ఏంటి, వెట్ లీజ్ అంటే ఏంటి, ఇది అర్థమైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తం ఏం జరుగుతుంది అన్నది. డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ ఎయిర్ క్రాఫ్ట్ని లీజ్కి తీసుకుంటారు వేరే ఓనర్స్ దగ్గర నుంచి. ఆ లీజ్ తీసుకున్నాక కంప్లీట్ ఆపరేషన్స్, క్రూ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కంప్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎలాగైనా కూడా వీళ్ళు ఫ్లైట్స్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోగలుగుతారు. నో కమింగ్ టు వెట్ లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ క్రూ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి లీజ్కి తీసుకుని కొన్ని ఫ్లైట్స్ వరకు యూజ్ చేస్తుంటారు అన్నమాట. నువ్వు కంపేర్ చేసినట్టయితే డ్రై లీజ్ వర్సెస్ వెట్ లీజ్, డ్రై లీజ్లోని వీళ్ళకి యాక్చువల్లీ ప్రాఫిటబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ రిలయబిలిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. వెట్ లీజ్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వేరే ఓనర్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు కరెంట్లీ వీళ్ళ దగ్గర 2 డ్రై లీజ్ అండ్ 3 వెట్ లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ కంపెనీ ఏం చెప్పిందంటే యాక్చువల్ లాస్ట్ ఏదైతే రిజల్ట్స్ టైం ఉన్నదో ఆ రిజల్ట్స్ టైంలోని వీళ్ళు ఇంకొక 2 ఎయిర్ క్రాఫ్ట్స్ డ్రై లీజ్లోని వీళ్ళు ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. అది జూన్ కల్లా స్టార్ట్ అవుతాయి అన్నారు. రీసెంట్గా వీళ్ళు ఒక కాల్ అయితే కండక్ట్ చేశారు. ఆ కాల్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏవైతే ఈ డ్రై లీజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్రెడీ ఆపరేషన్స్లోకి రావాలో ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరిగాయి కదా, దాంతో రెగ్యులేటర్స్ అందరూ కూడా అక్కడ ఆక్యుపై అయిపోయి ఉండడం వల్ల డిలే ఆగస్ట్లోని యాక్చువల్లీ వీళ్ళ 3rd ఎయిర్ క్రాఫ్ట్ అండ్ 4th ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్స్లోకి అయితే వస్తాయని చెప్తున్నారు.
నౌ 4 ఎయిర్క్రాఫ్ట్స్ ఆపరేషన్స్లోకి వచ్చినట్టయితే వీళ్ళ బిజినెస్ అయితే సబ్స్టాన్షియలీ గ్రో అవుతుంది కదా. అండ్ అలాగే 5th ఎయిర్క్రాఫ్ట్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ LOA సైన్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ అలాగే ఇంటర్నేషనల్లీ శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ థాయిలాండ్లోని ఏజెంట్స్ని కూడా వీళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి అపాయింట్ చేసుకున్నట్టుగా అయితే మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఇప్పుడున్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయి బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్స్ ఇవ్వమాట. అండ్ కొత్తగా యాడ్ అయ్యే ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఈ బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్స్ యాడ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ త్వరలోనే వైడ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్ని అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అది యాడ్ చేసినట్టయితే వీళ్ళు క్యారీ చేసే కార్గోస్ యొక్క క్వాంటిటీ సబ్స్టాన్షియల్లీ పెంచవచ్చు కదా, ఎందుకంటే వైడ్ బాడీ ఉంటుంది కాబట్టి అది ఫ్యూచర్లో యాడ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. ఓవరాల్గా బిజినెస్ అయితే ఇది. నౌ వీళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంట్రీ బ్యారర్ ఈ బిజినెస్లో చాలా ఎక్కువ అన్నమాట. కాంపిటేటర్స్ పరంగా కూడా న్యూ కాంపిటేటర్స్ అయితే ఎంటర్ అవుతున్నట్టుగా అయితే కనబడలేదు. ఎందుకంటే ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి అన్ని అప్రూవల్స్ వచ్చేసరికి 2 సంవత్సరాలు అయితే పడుతుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఈస్ బిజినెస్ ఈస్ క్యారింగ్ అన్నమాట ఈ కంపెనీ పరంగా. అండ్ మేనేజ్మెంట్ ప్రీవియస్గా ఒకసారి అన్నారు ఏంటంటే వీళ్ళు FY 26లో 1000 crores రెవెన్యూ అండ్ 30% ఎబిటా జనరేట్ చేస్తామని చెప్పి. రీసెంట్ కాల్లో అయితే దాని రిలేటెడ్గా డిస్కషన్ రాలేదు. బట్ ఒకవేళ ఆ గోల్ వీళ్ళు సేమ్ గోల్తోని వీళ్ళు రన్ చేసినట్టయితే మాత్రం వీళ్ళు ప్రజెంట్ టాప్ లైన్తో కంపేర్ చేసినట్టయితే సబ్స్టాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది. ఆల్రెడీ స్టాక్ కూడా బాగా పెరిగినా కూడా యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రోత్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీ ఒకటి ఉన్నది SBS అని చెప్పి, అది SME బోర్డులోని August 1st నుంచి IPO కూడా ఓపెన్ అవబోతున్నది. ఆ బిజినెస్ కూడా చాలా మంచి గ్రోత్ అయితే చూస్తుంది. ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ కంపెనీ, మోట్ కూడా ఉన్నది. కాకపోతే స్టాక్ రన్అప్ అయింది, చూసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సాయినాథ్ గారు అడుగుతున్నారు. I have 30 lakhs with me which I am planning to invest in post office senior citizen savings scheme. After that I want to take 20 lakhs loan, land loan 15 years tenure and bank interest rate expect చేసేది 8.5% అవుతుంది. మంత్లీ EMI 20,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఈ క్వార్టర్లీ 60,000 రూపీస్ పేఅవుట్ ఏదైతే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ నుంచి వస్తుందో ఆ పేఅవుట్ని నేను ఈ ల్యాండ్ లోన్ ఏదైతే తీసుకుంటాను దాన్ని EMIకి పే చేయడానికి యూస్ చేస్తాను. I already own a land, gold and emergency fund. I have health insurance and I am planning to take term insurance. Is it a good plan or not? My age is 28 years. My dad age is 60 years. Based on dad age, నేను ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అయితే ప్లాన్ చేశాను. సాయినాథ్ గారు మీరు డబుల్ ఫ్యామిలీ అన్న వర్డ్ విన్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు ఏదైతే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుందో అప్రాక్సిమేట్లీ 60,000 రూపీస్ ఇప్పుడు ఇంట్రెస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నో ఈ ఇంట్రెస్ట్ని ఎగ్జాక్ట్లీ IMS మ్యాచ్ చేస్తూ మీరు నెక్ టు నెక్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ల్యాగ్ ఎఫెక్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుందంటే లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అది ఇమ్మీడియట్గా పెరిగిపోద్ది. కానీ డిపాజిట్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో అది పెరగడానికి కొంచెం టైం పడుతుంది. బ్యాంక్స్ కానీ లేకపోతే ఈవెన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేస్తుందో అనౌన్స్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ రిలేటెడ్గా అది కూడా ల్యాగ్ ఉంటుందన్నమాట. ఆ ల్యాగ్ టైంలో మీకు EMI రిలేటెడ్గా ఏదైతే డెఫిసిట్ ఉంటుందో దాన్ని మీరు ఎలా కవర్ చేస్తారు? ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఫ్లో ఉన్నది దాంతో కవర్ చేసేస్తారు అనుకోండి, దట్ ఈస్ నైస్. కానీ మనం ఇక్కడ ఒక రిస్క్ని మర్చిపోతున్నాం. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కమ్స్ విత్ రిస్క్. ఓకే, నా ల్యాండ్ రిలేటెడ్గా మనకి వేరియస్ రిస్క్లు ఉంటాయి. అంటే మనకి కబ్జా కానీ లేకపోతే లీగల్ రిస్క్ కానీ ఎనీ రిస్క్ మనకి ప్లేఅవుట్ అయ్యింది అనుకోండి, ఇన్ దట్ కేస్ మనం ఏదైతే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి ఎప్రిషియేషన్ వస్తుందని చెప్పి ప్లాన్ చేసామో ఆ ఎప్రిసియేషన్ రిలేటెడ్గా పోగా మనం ఇక్కడ ఇంట్రెస్ట్ కడుతూ డబుల్ వ్యామీ ఎఫెక్ట్ అయిపోతుంది అన్నమాట. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా చూస్తాం, కంపెనీస్ యాక్చువల్ బాగా లివరేజ్ తీసుకుని వాళ్ళు గ్రో చేయడానికి బిజినెస్ ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో డబుల్ వ్యామీ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ కంపెనీని కోల్పోయి రిస్క్లో పడిపోతుంటారు. ఈవెన్ పర్సనల్ సైడ్ కూడా మన పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ కూడా చాలామంది చూసాం. అంటే ఇలా ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే చేస్తారో అది అంతా ప్లే అయినప్పుడు అంటే మనకి పర్ఫెక్ట్గా మనకి లివరేజ్ ఇన్వెస్ట్మెంట్స్ మన ప్లాన్ ప్రకారం ప్లే అయింది అనుకోండి, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను మన పాకెట్ నుంచి పెట్టకుండానే మనకి ఆ ల్యాండ్ బాగా ఎప్రిషియేట్ అయినట్టయితే మనకి ఆ అడిషనల్ ప్రాఫిట్ ఏదైతే ఉన్నదో అరే నేను డబ్బులు పెట్టకుండా నాకు ఆ అడిషనల్ ప్రాఫిట్ సంపాదించాను కదా అనుకుంటాం. బట్ అది ప్లేఅవుట్ అవ్వనప్పుడు చాలా పెయిన్ఫుల్ అయిపోద్ది అన్నమాట. నన్ను అడిగినట్టయితే ఐఎమ్ నాట్ ఆన్ ఫర్ దిస్ ప్లాన్ అండి. దిస్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ ప్లాన్ నన్ను అడిగినట్టయితే. కమింగ్ టు మీ టర్మ్ ప్లాన్ రిలేటెడ్గా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, టర్మ్ ప్లాన్ రిలేటెడ్గా తీసుకోవాలనుకున్నారు కదా, చాలా ఎంగేజ్లో ఉన్నారు. యాక్చువల్ టర్మ్ ప్లాన్ మస్ట్ అన్నమాట. ఎంగేజ్లో ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మన టర్మ్ ప్లాన్ ఒక ప్రీమియం ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది. అండ్ కాన్స్టెంట్ ప్రీమియం వల్ల లాంగ్ టర్మ్ వరకు మనం ఆ తక్కువ ప్రీమియంని కంటిన్యూ చేయగలుగుతాం. టర్మ్ ప్లాన్ విషయంకి వచ్చి రీసెంట్గా బెస్ట్ టర్మ్ ప్లాన్ అవార్డు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చింది. వీళ్ళ స్మార్ట్ టర్మ్
టర్మ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దీంట్లో మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయినట్టయితే మీకు 15% ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఉమెన్ అయినట్టయితే మీరు టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకున్నట్టయితే మీకు లాంగ్ టర్మ్ 15% డిస్కౌంట్ అండ్ అలాగే ఎంప్లాయ్ అయినట్టయితే అడిషనల్గా ఆ డిస్కౌంట్ వస్తుంది. అండ్ యంగ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 1 crore టర్మ్ ప్లాన్ వీళ్ళు కేవలం మంత్లీ 577 రూపీస్ ప్రీమియంకే ఆఫర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా చూసినట్టయితే ఇండస్ట్రీస్ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అలాగే క్లెయిమ్ పేఅవుట్ రిలేటెడ్గా కూడా చాలా కేసులు క్లెయిమ్ పేఅవుట్ రాకూడదు, బట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ క్లెయిమ్ పేఅవుట్ వచ్చింది అనుకోండి అక్కడ డిలేస్ జరిగినట్టయితే సఫర్ అవుతారు కదా. డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉన్నట్టయితే వీళ్ళు 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఆఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు టర్మ్ ప్లాన్తో పాటు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ ఏదైతే వస్తుందో మనకి 64 క్రిటికల్ ఇల్నెస్లు ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్గా కూడా వీళ్ళు కవరేజ్ ఆఫర్ చేస్తారు. అండ్ టర్మ్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు కట్టే ప్రీమియం ఏదైతే ఉంటుందో అది వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. ఇలా ఆలోచించే వాళ్ళకి స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ అని చెప్పి వీళ్ళు ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఆప్షన్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకోలేనట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ పాలసీ ఏదైతే ఉన్నదో దాన్ని తప్పకుండా తీసుకోండి. మీకు కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. ఈ సండే తప్పకుండా బై చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేష్ నాయక్ గారు అడుగుతున్నారు, వాట్ ఈజ్ మీన్ బై ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో బేసికలీ మనకి 2 స్టాక్స్ మధ్యలోని ఆర్బిట్రేజ్ ఉంటుంది. ఎన్ఎస్సీలోని బీఎస్సీ మధ్యలో మనకి చూసినట్టయితే సేమ్ ప్రైస్కి ట్రేడ్ అవ్వవు. ఓకే, మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఆర్బిట్రేజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్వాంటేజ్ని ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ అయితే తీసుకుంటాయి అన్నమాట. నార్మల్లీ మనకి ఆర్బిట్రేజ్ ఫండ్స్లోని 6.5% వరకు యావరేజ్గా రిటర్న్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి ఎవరికి బెస్ట్, ఎవరైతే 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో అండ్ లెస్ దాన్ 1 year కోసం అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఆర్బిట్రేజ్ ఫండ్స్ చాలా బెస్ట్. ఎందుకు ఆర్బిట్రేజ్ ఫండ్స్ బెస్ట్ అంటే మనకి అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి డెట్ మ్యూచువల్ ఫండ్స్లోని. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లో మనం యావరేజ్గా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే 7% రిటర్న్ వర్కౌట్ అయింది అనుకోండి. మీరు 33% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారనుకోండి, మీకు పోస్ట్ ట్యాక్స్ నెట్ వర్కౌట్ అయ్యేది 4.69% వర్కౌట్ అవుతుంది. అదే ఆర్బిట్రేజ్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి మనకి 7 కాదు 6.5 వర్కౌట్ అయింది. ఓకే, 0.5 మనకి అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కన్నా కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేటే వర్కౌట్ అయింది. మనకి ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏవైతే ఉంటే ఈక్విటీ టాక్సేషన్లోకి వస్తాయి. దానివల్ల మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లెస్ దాన్ 1 year విత్డ్రా చేశారనుకోండి మనకి ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత 20% కదా. 20% అండ్ అలాగే సెస్లు ఇవన్నీ కలిపి మనం తీసామనుకోండి మనకి నెట్ 5.05% వర్కౌట్ అవుతుంది. అంటే మనకి అల్ట్రా షార్ట్ టర్మ్తో కంపేర్ చేసినట్టయితే ఎవరైతే 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో వాళ్ళకి 0.4% వరకు మనకి అడిషనల్ రిటర్న్ పోస్ట్ ట్యాక్స్ అయితే వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు లెస్ దాన్ 1 year కాదు 1 year అబోవ్ ఉంచారనుకోండి, ఇన్ దట్ కేస్ మనకి యాక్చువల్లీ 1,25,000 రూపీస్ ఏదైతే ఎగ్జామ్షన్ వస్తుందో దాని యొక్క బెనిఫిట్ అండ్ అలాగే టాక్సేషన్ కూడా 20% స్ట్రైట్ అవి 12.5%కి తగ్గిపోతుంది కదా. అప్పుడు మీకు నెట్ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉంటే అవి ఇంకా ఎక్కువ వర్కౌట్ అవుతాయి అన్నమాట. లాస్ట్ 1 yearలో లో డ్యూరేషన్ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి 8 to 9% రిటర్న్ వర్కౌట్ అయింది. కొంచెం హైయర్ సైడ్లో వర్కౌట్ అయింది. బట్ యాక్చువల్ రేట్ కట్స్ కూడా అయ్యాయి కదా లాస్ట్ 1 yearలోని. సో దాని యొక్క అడ్వాంటేజ్ మనకి లో డ్యూరేషన్లోనే యాక్చువల్లీ మ్యాక్లరీ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఎక్కువగా ప్లే అవుట్ అయ్యింది. బట్ మోస్ట్ కేసులో ఎవరైతే 30% పైన ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో వాళ్ళకి యాక్చువల్లీ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆర్బిట్రేజ్ ఫండ్స్ రిలేటెడ్ ఒక విషయం అయితే చెప్పాలి. 1 month 1.5 month డ్యూరేషన్తో మాత్రం ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎవరిదైనా కూడా 90 days పైన డ్యూరేషన్ అండ్ అలాగే లెస్ దాన్ 1 year ఎవరిదైతే ఉంటుందో ఆర్ 1 year లిటిల్ ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటుందో హోల్డింగ్ పీరియడ్ వాళ్ళకి ఆర్బిట్రేజ్ ఫండ్స్ సెట్ అవుతాయి. లెస్ దాన్ 90 days మాత్రం ఆర్బిట్రేజ్ ఫండ్స్ టచ్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని కేసులు రేర్ కేసులు చెప్తున్నాను, ఇవి రేర్ కేసుల్లో మనకి ఒక్కొక్కసారి రిస్క్ కూడా ప్లే అవుతుంది. అప్పుడు మనకి ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది వర్కౌట్ అవ్వకపోవచ్చు. 90 days పీరియడ్ ఉన్నట్టయితే మోస్ట్ కేసులని దట్స్ ఏ గుడ్ బెట్ అయితే అవుతుంది. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫండ్స్. అన్ఫార్చునేట్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ కేటగిరీని టచ్ చేయమను, ఎందుకంటే టాక్సేషన్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ మనం చూసుకోకుండా వదిలేస్తుంటాం. బట్ యాక్చువల్లీ ఎవరైతే 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటారో షార్ట్ టర్మ్ కోసం పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ ఏదైనా పక్కన మనం పార్క్ చేస్తుంటారో లెస్ దాన్ 1 year ఆర్ 1 to 1.5 year గోల్స్ కోసం ఉంచే మనీ ఏదైతే ఉంటుందో చూస్ ఆర్బిట్రేజ్ ఫండ్స్. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నీరజ్ పాండేది స్పెషల్ ఆఫ్ Season 2 అయితే రిలీజ్ అయింది. Season 1కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. Season 2 అంత Season 1 అంత లేదు కానీ పర్లేదు, వర్త్ వాచింగ్ అన్నమాట. ఎవరైనా ఇప్పటివరకు చూడనట్టయితే దిస్ ఈజ్ వన్ ఆప్షన్ యూ కెన్ ఎక్స్ప్లోర్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఎన్పి రావు గారు అడుగుతున్నారు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ SIFs. ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ వెన్ కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్స్?
యాక్చువల్లీ ఎస్ఐఎఫ్స్ని మీరు మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేయకూడదండి, మనం ఏఎఫ్స్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఏఎఫ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో సమ్ పార్ట్, కంప్లీట్లీ అంటలేదు, మనకి మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ ఏఎఫ్ ఇండస్ట్రీలోని కొన్ని కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఈ ఎస్ఐఎఫ్ డెఫినెట్లీ డిస్టర్బ్ చేస్తుందని అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే మినిమం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అండ్ అలాగే ఛార్జెస్ పరంగా ఇవన్నిటితో కూడా మనం కంపేర్ చేసినా కూడా డెఫినెట్లీ ఏఎఫ్స్ కన్నా కంపేర్ చేస్తే తక్కువ సైడ్లోనే వస్తాయి. సో ఎనీవేస్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇదంతా ఎక్స్పెక్టేషన్ అవుతుంది. లెట్ దెమ్ లాంచ్, ఇంకా ఫండ్స్ లాంచ్ చేయలేదు కదా, త్వరలో లాంచ్ చేస్తారని అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది. ఫండ్స్ వచ్చిన తర్వాత అవి రియాలిటీలోని వాళ్ళు చెప్పిన స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయి అవన్నీ ప్రాపర్ వేలో మనకి ప్లేఅవుట్ అయ్యాయి అనుకోండి, దాన్ని డెఫినెట్లీ ఏఎఫ్ ఇండస్ట్రీని అయితే డిస్టర్బ్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ పరంగా ఐ డోంట్ థింక్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి కంపేర్ చేయకూడదు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ కంప్లీట్లీ రీటైల్ ప్రోడక్ట్, ఎస్ఐఎఫ్ ఈజ్ ఏ హెచ్ఎన్ఏ సూపర్ హెచ్ఎన్ఏ కైండ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఎస్కే వీడియోల్ అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐ సీ లాట్ ఆఫ్ బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ పోస్టింగ్ Q1 రిజల్ట్స్ బిలో ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఎక్సెప్ట్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్? 1 quarter అండి, మేబీ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ ఇలా ఉండొచ్చేమో, బట్ ఓవరాల్గా నేనైతే పర్సనలీ ఐఎమ్ స్టిల్ పాజిటివ్ ఆన్ బ్యాంకింగ్ సెక్టర్ బికాస్ వాల్యుయేషన్స్ నాకు ఆ కంఫర్ట్ అయితే ఇస్తుంది. ఎస్, లాస్ట్ 1 yearలో బ్యాంకింగ్ హ్యాస్ డన్ రియలీ వెల్ యాజ్ ఎ సెక్టర్ మనం చూస్తున్నట్టయితే, బట్ బ్యాంకింగ్ సెక్టర్ బాగానే పర్ఫామ్ చేసినా కూడా స్టిల్ మనకి హిస్టారికల్ వాల్యుయేషన్స్తో కంపేర్ చేసినట్టయితే మాత్రం అట్రాక్టివ్ జోన్లోనే ఉన్నాయని అయితే నా వ్యూ. ఈచ్ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ. నేనైతే ఐఎమ్ స్టిల్ పాజిటివ్ ఆన్ బ్యాంకింగ్ యాజ్ ఎ సెక్టర్. ఇన్ఫ్యాక్ట్ బ్యాంకింగే కాదు, ఎన్బిఎఫ్సి సెక్టర్ మీద కూడా ఐ హ్యావ్ ఎ పాజిటివ్ వ్యూ. బట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏదైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో వాటిలో కొన్ని స్టాక్స్ అయితే మాత్రం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ జోన్లో ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మార్కెట్ వాలటాలిటీ ఏదైతే ఉన్నదో ఆ మార్కెట్ వాలటాలిటీ వాళ్ళ నెంబర్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే ఆస్కారం ఉంది. ఇక్కడ ఐ హ్యావ్ ఎ మిక్స్డ్ వ్యూ ఫర్ షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఐఎమ్ పాజిటివ్, బట్ షార్ట్ టర్మ్లో ఐ హ్యావ్ ఎ మిక్స్డ్ వ్యూ. బట్ కరెంట్లీ చూసినట్టయితే మనం బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్పేస్ ఏదైతే ఉన్నదో ఐఎమ్ స్టిల్ కంఫర్టబుల్, ఐఎమ్ హోల్డింగ్ మై పొజిషన్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఝాన్సీ గారు అడుగుతున్నారు, అన్న ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విచ్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఈస్ గుడ్ ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ సెక్టర్ విచ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ. నో బ్యాంకింగ్ సెక్టర్ హ్యాస్ ఎ ఆపర్చునిటీ, సో ద ఫండ్ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ బ్యాంకింగ్ ఫండ్స్. ఇఫ్ సెక్టర్ రొటేషన్ హ్యాపెన్స్ ఇట్ షుడ్ ఆటోమేటిక్లీ చేంజ్ ఇట్. దెర్ ఆర్ ఫ్యూ ఫండ్స్ అండి. ఒకటి ఐసిఐసిఐ థీమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ అని ఒకటి ఉన్నది. ఫండ్ నేమ్ చెప్తున్నాను కదని చెప్పి నాకు ఏదో వాళ్ళతో రిలేషన్ అది కమర్షియల్ అనుకోవద్దు. సో దెర్ ఇస్ నథింగ్ ఈ వీడియో పరంగా కానీ కమర్షియల్ రిలేషన్ పరంగా కానీ ఏం లేదు. ఇలాంటి ఫండ్స్ కపుల్ ఆఫ్ లాంచ్ అయ్యి కూడా ఉండొచ్చు. బట్ ఈ ఫండ్ అయితే నేను చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నాను. వాళ్ళు చాలా యాక్టివ్గా సెక్టర్ రొటేషన్ అయితే చేస్తారు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 31 Jan 2024 ఫ్యాక్ట్ షీట్ మనం చూసినట్టయితే ఈ థీమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ ఏదైతే ఉందో దీంట్లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్కి వీళ్ళు 25.75% ఎలొకేషన్ ఇచ్చినట్టయితే, సెకండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్కి వీళ్ళు 24.2% ఎలొకేషన్ ఇచ్చారు. అండ్ భారత్ కన్జంప్షన్ ఫండ్ ఏదైతే ఉన్నదో దానికి 20.54% ఎలొకేషన్ ఇచ్చినట్టయితే, టెక్నాలజీకి వీళ్ళు 10.36% ఎలొకేషన్ ఇచ్చారు. లేటెస్ట్ ఫ్యాక్ట్ షీట్ ఏదైతే ఉన్నదో ఇది ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ ఏదైతే ఉన్నదో స్టిల్ లీడింగ్ ఎలొకేషన్ అయితే మనకు కనబడుతుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం 25% ఎలొకేషన్ ఉన్నట్టయితే ఇప్పుడు అది 28.82% ఇంక్రీజ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. భారత్ కన్సంప్షన్ ఏదైతే ఉన్నదో సెకండ్ పొజిషన్కి వచ్చేసింది. ఇంతకుముందు ఫార్మా ఉండేది కదా 24% ఎలొకేషన్, వెరస్ ఇప్పుడు చూసినట్టయితే భారత్ కన్సంప్షన్ 13.41%తోని సెకండ్ హైయెస్ట్ ఎలొకేషన్ అయితే మనకు కనబడుతుంది. థర్డ్ ఫార్మా ట్రిమ్ చేస్తారు 13.06%కి. అండ్ దెన్ టెక్నాలజీలో 11.25%, ఎనర్జీ ఆపర్చునిటీస్లో 9.39%, ఎఫ్ఎంసీజీలో 7.29% అయితే ఎలొకేట్ చేస్తారన్నమాట. సో ఇలా యాక్టివ్ రొటేషన్ అయితే మనకు కనబడుతుంది. ఈ ఒక్క ఫండ్ నాకు తెలుసు, ఇంకేమైనా ఫండ్స్ మన వ్యూవర్స్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చూసినట్టు 1-2 ఫండ్స్ చూసినట్టు గుర్తు, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ రీకాల్ అయితే రావట్లేదు. బట్ దిస్ ఈజ్ వన్ ఫండ్ చాలా రోజుల నుంచి అయితే సిమిలర్ థింగ్ చేస్తున్నారు. చాలామంది ఎవరైతే థీమ్స్ రిలేటెడ్గా ఐడెంటిఫై చేయలేక ఎలొకేషన్ చేంజ్ చేసుకోలేక ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫండ్స్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ మల్లిక గారు అడుగుతున్నారు, మై పేరెంట్స్ ఆర్ నాట్ వర్కింగ్. ఫాదర్కి రీసెంట్గా 2 surgeries అయ్యాయి. ఫాదర్ ఈజ్ నాట్ ఏబుల్ టు వర్క్ నో. మదర్ కూడా ఏజ్డ్ అయిపోయారు. ఫాదర్ ఈజ్ 75 years, మదర్ ఈజ్ 65 years. No health insurance. And my parents don't have any investments, sir. A few years back, I have invested in stocks. My portfolio value is 10 lakh rupees. I want to sell all my shares. This amount, I want to park it somewhere so that I can give monthly expenses of around 10,000 rupees to my parents on monthly basis. I'm the only daughter to my parents. Present, I'm not working because I'm a homemaker. Kindly request you to suggest how can we plan these expenses. Where should I invest this money? In banks, mutual funds or post office. అండ్ 10 lakhs మీద 10,000 rupees per month అంటే మనకి ఇయర్లీ 1,20,000 rupees అవుతుందండి. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 12% ఈల్డ్ అయితే జనరేట్ చేయాలి. 12% అంటే కొంచెం హైయర్ సైడ్ అండి. సో మనం నార్మలీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం హైబ్రిడ్ ఫండ్స్ లైక్ అగ్రెసివ్ హైబ్రిడ్ కానీ లేకపోతే మనకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేస్తాం అన్నమాట.
వాటి నుంచి మనం యాక్చువల్లీ విత్డ్రాల్ 8% చేసామనుకోండి, ఇన్ దట్ కేస్ ఏమవుతుందంటే మీ కార్పస్ కూడా ఎరోడ్ అయిపోదు. కార్పస్ కూడా కొంచెం వరకు మార్కెట్ వాలటిలిటీ ఉన్నప్పుడు మీకు కార్పస్ తగ్గినట్టు కనబడుతుంది, కానీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ 5 to 10 year పీరియడ్లో కార్పస్లో కూడా మనకి కొంచెం ఎప్రిసియేషన్ అయితే కనబడుతుంటుంది అన్నమాట. 12% విత్డ్రాల్ పెట్టద్దండి. 12% విత్డ్రాల్ పెడితే చాలామంది చెప్పేస్తారంటే ఈక్విటీలో 12% రిటర్న్ వచ్చేస్తుంది చేసేయండి అని చెప్పి, కానీ కార్పస్ ఎరోడ్ అయిపోయే రిస్క్ అయితే ఉంటుందన్నమాట. మన SWP వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే 8% విత్డ్రాల్ అంటే అప్రాక్సిమేట్లీ 7,000 రూపాయలు నెలకి మీరు విత్డ్రాల్ పెట్టారనుకోండి, దెన్ వాళ్ళకి మంత్లీ క్యాష్ ఫ్లో రెగ్యులర్గా వస్తుంటుంది అండ్ కార్పస్ కూడా అలాగే లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. ఇది అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిల్లో పార్క్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్క ఫండ్లో వద్దు, 4 ఫండ్స్లో స్ప్లిట్ చేసి పార్క్ చేయండి అండ్ అక్కడ నుంచి మంత్లీ SWP ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగినట్టయితే హానెస్ట్గా. 12% విత్డ్రాల్ అయితే పెట్టద్దు. మన నెక్స్ట్ క్వశ్చన్ మనీ అడుగుతున్నారు. ఐ హ్యావ్ 2 questions. I started SIP in Mirae Asset Global X Artificial Intelligence and Technology ETF Fund of Fund in June 2023. But by March 2024, they stopped accepting investments due to overseas investment cap. Is there any other AI technology focused mutual fund currently open for SIPs? ఎస్ అండి, ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అయిపోవడం వల్ల చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ది అదర్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఇంటరాక్టివ్ బ్రోకర్స్ కానీ మనకి గ్లోబల్ డిమాట్ అకౌంట్స్ ఆఫర్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర మీరు అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మనకి గ్లోబల్లీ ETFs ఏవైతే ఉంటాయో ఆ ETFస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోగలం అన్నమాట. నవ్వు ఈ Mirae Asset గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ETF ఏదైతే ఉన్నదో మీరు డైరెక్ట్గా గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ETF అని సెర్చ్ కొట్టండి, మీరు ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఫెడలిటీ డిస్రప్టివ్ ఆటోమేషన్ ETF అని చెప్పి ఒక ETF ఉన్నది. అండ్ అలాగే గ్లోబల్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ETF అని చెప్పి ఒక ETF ఉన్నది. iShares ఫ్యూచర్ AI అండ్ టెక్ ETF అని ఒక ETF. ఫస్ట్ ట్రస్ట్ ఒక నాస్డాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ETF అని చెప్పి ఒక ETF ఉన్నది. ఇలాంటి వేరియస్ AI అండ్ రోబోటిక్స్లో ఇన్వెస్ట్ చేసే ETFs ఏవైతే ఉన్నాయో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వాటిలో మన ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఆల్టర్నేట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని అడిగినట్టయితే, ఎందుకంటే మన ఇండియన్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి ఈ లిమిట్ వల్ల వాళ్ళు ఫ్రెష్ ఫండ్స్ అయితే తీసుకోలేకపోతున్నారు. అండ్ గ్లోబలీ మనకి AI అండ్ రోబోటిక్స్ రిలేటెడ్గా మేజర్ ఇన్నోవేషన్ జరిగేది ఇండియాలో కాదు గ్లోబల్లోనే జరుగుతుంది. కాబట్టి మనకి గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ది రైట్ ఆప్షన్ కూడా అవుతుంది. నా కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, స్టాప్ యువర్ మ్యూచువల్ ఫండ్ SIP నౌ ఈజ్ లాంగ్ టర్మ్ SIP ఈజ్ ఎ బిగ్ స్కామ్ అన్న వీడియో ఏదైతే ఉన్నదో ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్, ఎస్పెషలీ ద పార్ట్ ఆన్ మంత్లీ విత్డ్రాల్స్. My follow-up question is, if a fund becomes risky or starts underperforming, what's the best exit strategy? Withdraw tax efficient way with minimal or no tax impact. Thanks in advance for your insights. And see, coming to fund underperform చేస్తుంది అనుకోండి, షార్ట్ టర్మ్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నట్టయితే ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. మనకు అట్లీస్ట్ ఒక 2.5 years కన్సిస్టెంట్గా మన కేటగిరీ యావరేజ్ కన్నా కూడా బిలో అండర్ పర్ఫార్మెన్స్ మనకు ఫండ్లో కనబడుతుంది అనుకోండి, ఇన్ దట్ కేస్ మనం ఆ ఫండ్లో కంటిన్యూ చేసేదానికన్నా కూడా మనం బెటర్ ఫండ్కి మూవ్ అవ్వడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నువ్వు ఇలా మూవ్ అయ్యేటప్పుడు మనం ట్యాక్స్ రిలేటెడ్గా ఏదైనా బెస్ట్ ఎఫిషియెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయంటే, ఆ డబ్బులు మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ పరంగా మీరు ఎగ్జంప్షన్ పొందొచ్చేమో, కానీ మీరు మళ్ళీ అగైన్ ఏదైనా ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకో మనం ట్యాక్స్ పే చేయాల్సిందే. సో కన్సిస్టెంట్లీ లాంగ్ టర్మ్ పాటు అండర్ పర్ఫామ్ చేసే ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసి ఉండేదానికన్నా కూడా యాక్చువల్లీ ట్యాక్స్ పే చేసి గ్రాడ్యువల్లీ ఆ ఫండ్ నుంచి మనం బెటర్ ఫండ్ మూవ్ అవడం వుడ్ బి వైజ్ డెసిషన్ అవుతుంది. చాలా మంది ఏంటంటే ట్యాక్స్ కాంపోనెంట్ వల్ల స్టక్ అయిపోతుంటారు అనమాట. ట్యాక్స్ గురించి అని చెప్పి మనం ఒక లాంగ్ టర్మ్ అండర్ పర్ఫార్మింగ్ ఫండ్లోని స్టక్ అయిపోయినట్టయితే మనకి ఆ రిటర్న్ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో 3-4% రిటర్న్ డిఫరెన్స్ మనకి లాంగ్ టర్మ్లో వచ్చిందనుకోండి, మనం పే చేసే ట్యాక్స్ కన్నా కూడా యాక్చువల్లీ ఇక్కడ విల్ మేక్ బెటర్ రిటర్న్ అనమాట. సో ట్యాక్స్ గురించి అయితే స్టక్ అయిపోద్దు. అండ్ ఎఫిషియెంట్ స్ట్రాటజీస్ విషయంకి వచ్చరికి గ్రాడ్యువల్లీ మనకి ఏదైతే లిమిట్ ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువ విత్డ్రా చేస్తూ అలా చేయాలి. బట్ ఫండ్ సైజ్ బాగా పెరిగిపోయింది అనుకోండి, మనకి ఇంకేం ఆప్షన్ ఉండదు. ఒక 5-6 lakhs ఉన్నది అనుకోండి, స్ట్రాటజికల్ ప్లాన్ చేయొచ్చు. అదే ఒక 30-40 lakhs అయిపోయింది అనుకోండి ఫండ్ సైజు మనం ఇన్వెస్ట్ చేసింది, దెన్ ఇంకేం స్ట్రాటజీస్ ఉండు, మనం ఆ ట్యాక్స్ కట్టి వేరే ఫండ్లోకి మూవ్ అవడం బి బెస్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ రవి వర్మ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ నాలెడ్జ్ యూ ఆర్ షేరింగ్. వైల్ ఫైలింగ్ IT రిటర్న్స్ I noticed 1 lakh reported as a dividend income, but I haven't received any such amount credited in my bank account. Is there a way to view consolidated report of dividends received like a statement or a dashboard, or should I only rely on my bank statements? This might help many others too. Thanks in advance. అండి, మీకు కన్సాలిడేటెడ్గానే కాదు డీటెయిల్గా కూడా మీరు AS and TA స్టేట్మెంట్స్ ఉంటాయి.
మీరు యాక్చువల్లీ మీ ఐటీఆర్ లాగిన్లోకి వెళ్ళారనుకోండి, లాగిన్లోకి వెళ్ళినట్టయితే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలని వీడియోలోని మనకి ఏఎస్టీఎస్ క్రాస్ ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా ఉంటుంది. ఒకసారి చూడండి. మీరు ఆ స్టేట్మెంట్లో డీటెయిల్గా వెళ్ళినట్టయితే మిగిలిన వ్యూవర్స్ కూడా గైస్ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఓకే, మీకు ఏవైతే అక్కడ ఈచ్ కంపెనీ నుంచి ఎంతెంత డివిడెంట్ వచ్చిందన్నది కనబడుతుంది. పర్ఫెక్ట్ యాక్యురేట్గా ఉంటుందని అయితే చెప్పలేం, బట్ మోస్ట్లీ మనకైతే కనబడతాయి అన్నమాట. అండ్ అక్కడ మీకు కనబడుతున్నవి ఏవైతే డివిడెంట్ ఇన్కమ్స్ ఉన్నాయో వాటిని మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్లో క్రాస్ చెక్ చేసుకోండి. మీకు వచ్చిందో రాలేదన్నది క్లారిటీ అయితే వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద వే యాక్చువల్లీ యూ కెన్ చెక్. అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఒకసారి ఇలా క్రాస్ చెక్ అయితే చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఎవరైనా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ లింక్స్ అయితే ఉంచుతాం. దాని మీద క్లిక్ చేసి టర్మ్ ప్లాన్ తప్పకుండా తీసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.